హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 75 లీడ్ కోడ్స్లో మనం ఫోర్త్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చామంటే ఫోర్త్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకు వచ్చామంటే ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్స్పెక్ట్ సెల్ఫ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అరేలో ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే మనకి వచ్చామంటే 5 ఎలిమెంట్స్ ఉంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ని ఎక్స్పెక్ట్ చేసి మిగిలిన వాటి యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఓకేనా? సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చామంటే సో ఇక్కడ మనం వచ్చామంటే నంబర్స్ అనే ఒక ఇన్పుట్ అరే అనేది తీసుకున్నాం. సో ఇన్పుట్ అరేలో మనకు 1 2 3 4 అనేది ఉంది. సో మనకు వచ్చామంటే ఇప్పుడు మనం 1 అనేది మనం నార్మల్గా దీనికి ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1 2 3 4 ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా అంటే మల్టిప్లై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 2 ఇంటూ 3 4 చేస్తే మనకు వచ్చేది 24 అనేది వస్తుంది. 24 డివైడ్ బై 1 చేస్తే మనకి ఎంత 24 అనేది వస్తుంది. సో మనకి ఫస్ట్ అవుట్పుట్. మళ్ళీ 24 డివైడ్ బై 2 చేస్తే మనకి 12 అనేది వస్తుంది. 24 డివైడ్ బై 3 చేస్తే మనకు వచ్చేమంటే 8 అనేది. 24 డివైడ్ బై 4 చేస్తే మనకు వచ్చే 6 అనేది. సో ఇలా మనకు వచ్చే అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఏమంటే మనకి ఒక కండిషన్ అనేది ఇచ్చినారు. ఏమంటే డివిజన్ ఆపరేషన్ అనేది యూజ్ చేయకూడదని. ఓకేనా? ప్లస్ మనం వచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీతో మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం వచ్చేమంటే ఎనీ ప్రిఫిక్స్ సఫిక్స్ నంబర్స్ వచ్చి మనం వచ్చేమంటే క్యారెట్ మనం నార్మల్గా అయితే అన్ని ఫిక్స్డ్ సైజ్ లో ఉండాలి. మనకి వచ్చేమంటే 32 బిట్ ఇంటిజర్ లో. ఓకేనా? ఓకే. సో దీనికి మనం ఏ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం చూద్దాం క్లీన్ గా. మనం నార్మల్గా వచ్చేమంటే ఎప్పుడు మనం 2 అప్రోచెస్ అనేది యూజ్ అనేది చేస్తుంటాం. ఒకటి వచ్చి మనకి వచ్చేమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది. సో నార్మల్గా మనం వచ్చేమంటే ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం వచ్చేమంటే 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేసుకుని మనకి ఇక్కడ మనం నార్మల్గా వచ్చేమంటే డివిజన్ ఆపరేషన్ అనేది యూజ్ చేయకూడదు. కాబట్టి మనం వచ్చేమంటే ఏ ఎలిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేమంటే 1 2 3 4 అనేది ఉంది. ఓకేనా? సో ఈ 1 2 3 4 లో మనం వచ్చేమంటే 1 అనేది తీసుకున్నాం అనుకో. ఈ 1 ని ఎక్స్పెక్ట్ చేసి మిగిలిన వాటిని మనం వచ్చేమంటే మల్టిప్లై చేస్తే ఓకేనా మనకి 2 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా ఫస్ట్ మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ 2కి వెళ్ళినప్పుడు మనం వచ్చేమంటే 1 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే మనకు ఆటోమేటిక్గా 12 అనేది వస్తుంది. నెక్స్ట్ 3 ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం వచ్చామంటే 4 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే మనకు ఆటోమేటిక్గా 8 అనేది వస్తుంది. సో ఇలా మనం ఏ ఎలిమెంట్ అనేది తీసుకుంటామో ఆ ఎలిమెంట్ ని ఎక్స్పెక్ట్ చేసి మిగిలిన వాటిని మనం వచ్చేమంటే మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో అప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరే అనేది క్రియేట్ చేసుకుందాం. సో దీనికోసం నేను వచ్చేమంటే ఇంట్ మనకు వచ్చేమంటే ప్రోడక్ట్ ఓకేనా పిఆర్ఓ టీయూసిటీ ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ అరే అనేది తీసుకుంటున్నా. న్యూ ఇంట్ ఆఫ్ నంబర్ స్టార్ట్ లెంత్. ఎందుకంటే ఇక్కడ మనం డివిజన్ ఆపరేషన్ అనేది యూజ్ చేయకూడదు కాబట్టి మనం వచ్చేమంటే ఒక న్యూ అరే అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో మనం స్టోర్ అనేది చేసుకుందాం. ఎందుకంటే మన యొక్క అవుట్పుట్స్ అన్ని. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే ఈ తీసుకున్న అరేని మనం రిటర్న్ చేసేద్దాం. ఎందుకంటే మనకి సేమ్ దీంట్లో మనం అవుట్పుట్ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం కాబట్టి దాన్ని రిటర్న్ అనేది చేసేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 i less than number start length i plus plus. సేమ్ లైక్ మనం వచ్చి ఇంకొక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ j ఈక్వల్ టు 0 j less than number start length j plus plus. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1 అనేది తీసుకున్నాం. ఓకేనా? 1 ప్లేస్ లో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ i అనేది ఉంది అనుకున్నాం. ఓకేనా? ఈ 1 ని ఎక్స్పెక్ట్ చేసి మిగిలిన వాటి యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేమంటే దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా మనం చెక్ చేయాలంటే ఫస్ట్. సో దీనికోసం నేను వచ్చేమంటే ఇంట్ ఓకేనా? సో పి అనేది తీసుకుంటున్న వాల్యూ ప్రోడక్ట్ కాబట్టి సో ప్రోడక్ట్ ని స్టోర్ చేసుకునే దానికోసం పి అనే వేరియబుల్ అనేది తీసుకుని దీనికి 1 అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం మల్టిప్లై అనేది చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 ఇంటూ 1 అనేది మల్టిపుల్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి మనకి వచ్చేమంటే మల్టిప్లై చేస్తాం కాబట్టి మనకి వచ్చేమంటే మనం డిఫాల్ట్ గా మనం 1 వాల్యూ అనేది తీసుకోవాలి. 0 తీసుకుంటే మనకి అన్ని 0 అయిపోతుంది కాబట్టి. ఓకే. సో వచ్చిన దాన్ని నేను వచ్చేమంటే సేమ్ మన యొక్క ప్రోడక్ట్ అరేలో మనం వచ్చేమంటే సేమ్ ఇండెక్స్ లో మనం స్టోర్ అనేది చేసుకుందాం. ఐ ఇండెక్స్ ఉంటే దాంట్లో మనకి ప్రోడక్ట్ ని. ఓకే. సో ఇప్పుడు మనకి వచ్చేమంటే మనకి ఐ అనేది కండిషన్ చెక్ చేయాలి. మనకి ఐ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఐ నాట్ ఈక్వల్ టు 0 కాదు, ఐ నాట్ ఈక్వల్ టు జే.
ఎందుకంటే మనకి i అనేది ఈక్వల్ టు అయిన ప్లేస్‌లో మనం వచ్చామంటే ఆ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి i నాట్ ఈక్వల్ టు j ప్లేస్‌లో మనం వచ్చామంటే మన యొక్క ప్రొడక్ట్‌ని మనం మల్టిప్లై అనేది చేస్తాం మనకొచ్చిన నంబర్‌తో. నంబర్స్ ఆఫ్ j. సో, ఈ కండిషన్‌లో మనకొచ్చామంటే ఫస్ట్ i అనేది 1 వచ్చినప్పుడు మనకొచ్చామంటే ఇన్నర్ ఫర్ లూప్ మళ్ళీ 1 నుంచి చెక్ చేస్తాం. 1 తీసుకున్నప్పుడు మనకొచ్చామంటే j అనేది 1 నాట్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఇక్కడ i, j అనేది 0 ఇండెక్స్‌లోనే ఉంటుంది. కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్‌కి పోదు కాబట్టి నెక్స్ట్ j అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఈ 3ని మనకొచ్చామంటే మల్టిప్లై చేసుకుంటుంది. 2 ఇంటూ 3 ఇంటూ 4 అనేది. 2 ఇంటూ 3 ఇంటూ 4 ఎంత? 24. సో, 24 అనేది మనకి 0 ఇండెక్స్‌లో మనం స్టోర్ చేస్తున్నాం ఇక్కడ. సేమ్ అలానే మనకొచ్చామంటే i అనేది ఈ ప్లేస్‌కొస్తుంది. ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు మనం వచ్చామంటే సేమ్ మనకి ఇదే విధంగా మనకొచ్చామంటే i నాట్ ఈక్వల్ టు j అంటే మనకి ఇక్కడ 1 అనేది ఉంటుంది. ఓకేనా? 1 ప్లేస్‌లో ఎప్పుడైతే i అనేది 1 అవుతుందో j అనేది ఈక్వల్ 1 అయిన ప్లేస్‌లో మనకొచ్చామంటే అది మల్టిప్లై అనేది చేసుకోదు. సో, అప్పుడు మనకొచ్చామంటే 1 ఇంటూ 3 ఇంటూ 4 అనేది చేస్తే మనకొచ్చామంటే 12 అనేది వస్తుంది. సో, 12ని మనం వచ్చామంటే ఇక్కడ ప్రొడక్ట్ అరేలో మనం ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? 1 ఇండెక్స్‌లో. సో, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటూ మనం వచ్చామంటే ఈ ప్రోగ్రామ్‌ని మనం సింపుల్‌గా సాల్వ్ అనేది చేసేసినాం. ఓకేనా? సో, మీకు నార్మల్‌గా ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే మనం బేసిక్ అప్రోచ్ అనేది ఇది. సో, ఇది నార్మల్‌గా వచ్చామంటే మనం ఇక్కడ డివిజన్ ఆపరేషన్ అనేది యూజ్ అనేది చేయలేదు. సేమ్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా. బట్ ఏమంటే వాళ్ళు ఇంకొక కండిషన్ కూడా ఇచ్చినారు. ఓకేనా? ఏమంటే మనకొచ్చామంటే సో, మనకి బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్స్‌తో మనం సాల్వ్ అనేది చేయాలి. బట్ మనం ఇక్కడ యూజ్ చేసిన ప్రోగ్రామ్ అనేది మనకొచ్చామంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటి 2 లూప్స్ యూజ్ చేస్తామంటే మోస్ట్‌లీ మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్స్‌నే ఉంటుంది. ఓకేనా? మీరు బ్లైండ్‌గా వచ్చేమంటే 2 లూప్స్ యూజ్ చేస్తే అది మనకొచ్చేమంటే ఇన్నర్ లూప్స్ యూజ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమే ఉంటుంది. ఓకేనా? సో, మనం ఇక్కడ నార్మల్‌గా 2 లూప్స్ యూజ్ చేస్తాం. మనం అది లేకుండా ప్రతి వాల్యూని మళ్ళీ ఇటరేట్ అనేది చేస్తాం. సో, కాబట్టి n ఇంటూ n స్క్వేర్‌తో చేస్తాం కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ అనేది దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. ఓకేనా? నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ప్రొడక్ట్ అనే ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకేనా? ఈ ప్రొడక్ట్ అరేలో మనం వచ్చేమంటే ఆల్ ఎలిమెంట్‌ని స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే 24ని స్టోర్ చేస్తున్నాం. 12ని స్టోర్ చేస్తున్నాం. 8ని స్టోర్ చేస్తున్నాం. 6ని స్టోర్ చేస్తున్నాం. అంటే మనకి n టైమ్స్ అనేది ఇక్కడ స్టోర్ అనేది కూడా చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ n. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా దీంట్లో ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలి? దీంట్లో టైమ్ కాంప్లెక్సిటీ ఏమి? ఫేస్ కాంప్లెక్సిటీ ఏమి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. బట్ ఏమంటే ఇది మనకొచ్చేమంటే ఏదైనా లెస్ శాంపుల్స్ అంటే స్మాల్ శాంపుల్స్ ఉన్నప్పుడు గాని, టైమ్ కాంప్లెక్సిటీ మనకు అవసరం లేదనే సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేస్తే బెటర్‌గానే ఉంటుంది. బట్ ఏమంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇంపార్టెంట్ అనే సిట్యుయేషన్‌లో మనం వచ్చేమంటే ఈ అప్రోచ్ అనేది యూజ్ చేస్తే మనకొచ్చేమంటే చాలా టైమ్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఇదొచ్చి మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్. ఓకేనా? సో, దీన్ని మనం బెటర్ వే చేసేదాని కోసం మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఇప్పుడు మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్‌కి యూజ్ చేసే అప్రోచ్ ఏమంటే మనకిక్కడ ప్రిఫిక్స్ అండ్ మనకొచ్చేమంటే ప్రిఫిక్స్ ప్రొడక్ట్ అండ్ సఫిక్స్ ప్రొడక్ట్ అనే ఒక అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఈ అప్రోచ్‌లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకేనా? అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్‌గా చూద్దాం. ఓకే. సో, ఈ ప్రిఫిక్స్ ప్రొడక్ట్, సఫిక్స్ ప్రొడక్ట్ సో, ఎలా సాల్వ్ చేయాలి? ఓకేనా? సో, దీనికోసం నేనొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే థియరిటికల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం మనం వచ్చేమంటే జస్ట్ మనం ఓకే. ఓకే. మనకొచ్చేమంటే సో, ఇక్కడ మనకి ఇన్‌పుట్ అనేది మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సేమ్ మన యొక్క ఇన్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే 1, 2, 3, 4 సో, మనకు కావాల్సిన అవుట్‌పుట్ 1, 2, 3, 4 ఓకేనా? 24 మనకి నెక్స్ట్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇది కాకుండా మనం నెక్స్ట్ ఉండేదొచ్చి 4 3 జా 12, 12 ఇంటూ 1 12 నెక్స్ట్ మనకి 3 ప్లేస్‌కొచ్చినప్పుడు 3 కాకుండా నెక్స్ట్ ఉండేది 4 ఇంటూ 2 2 ఇంటూ 1 4 2 జా 8 ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేంటి 4 ఎక్స్‌పెక్ట్ చేస్తే మనకొచ్చేసి 3 2 జా 6 6 ఇంటూ 1
6 ఓకేనా. సో ఈ అవుట్పుట్ అనేది మనకి రావాలి ఓకేనా. సో దీనికోసం మనం వచ్చామంటే ప్రిఫిక్స్ సఫిక్స్ ఓకేనా అరే అనేది యూజ్ చేస్తాం నార్మల్గా వచ్చామంటే. సో ఈ ప్రిఫిక్స్ కోసం ఓకేనా ప్రిఫిక్స్ ఎక్స్ ప్రిఫిక్స్ ఓకేనా ప్రోడక్ట్, మళ్ళీ మనకు వచ్చామంటే సఫిక్స్ ప్రోడక్ట్. సో ప్రిఫిక్స్ ప్రోడక్ట్ కోసం ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకుంటున్నా, నెక్స్ట్ సఫిక్స్ ప్రోడక్ట్ కోసం ఇంకొక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే దీన్ని స్టోర్ అనేది చేసుకోవాలి. ఓకే సారీ మనకు వచ్చేమంటే దీనికి స్టోర్ చేసుకునేది అనుకో మనకి సేమ్ 4 ఎలిమెంట్స్ అనేది తీసుకుంటున్నా ఓకే. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే నార్మల్గా మనం వచ్చేమంటే మనకి ఇన్పుట్ అనేది ఇది ఇన్పుట్ ఓకేనా. ఈ ఇన్పుట్ లో మనకు వచ్చేమంటే ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వచ్చి ఐ అనేది తీసుకుంటాం ఓకేనా. ఎగ్జాంపుల్ కి ఐ అనేది ఓకేనా. ఐ అనేది మనకు వచ్చేమంటే 0 ఇండెక్స్ లో ఉంది ఓకేనా. 0 1 2 3 ఓకేనా. 0 ఇండెక్స్ లో ఉంది ఐ అనేది. సో ఈ 0 ఇండెక్స్ లో ఉన్నప్పుడు ఐ అనేది సో మనకు వచ్చేమంటే దీనికి ముందు ప్రిఫిక్స్ అంటే దీనికి ముందు అని ఓకేనా, అంటే బిఫోర్. సో మనకు వచ్చేమంటే ప్రిఫిక్స్ అనేది వచ్చి మనకి దీనికి ముందు ఓకేనా. ఈ ఐ అనే ఇండెక్స్ ముందు మనకి వచ్చి ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏమీ లేదు. సో వాటి యొక్క సమ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా మనం వచ్చేయంటే డిఫాల్ట్ గా మనం ఆసు చేసిన మనం వచ్చేయంటే 1 అనేది తీసుకుంటాం. సో 1 అనేది తీసుకున్నాం ఓకేనా. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ప్రిఫిక్స్ లో మనకు వచ్చేయంటే ప్రిఫిక్స్ ప్రోడక్ట్ లో 1 అనేది ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయిపోయి 2 ప్లేస్ కి వచ్చింది ఓకేనా. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 ప్లేస్ కి వచ్చింది. 2 ముందు ప్రోడక్ట్ ఓకేనా. బిఫోర్ మనకు వచ్చేమంటే ప్రోడక్ట్ ఓకేనా. ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఏముంది మనకి ఇక్కడ బిఫోర్ వచ్చి 1 అనేది ఉంది 1. మళ్ళీ మనం వచ్చేమంటే దీనికి మనం ప్రోడక్ట్ పైన వచ్చేయాలంటే మనం ఆల్రెడీ ప్రిఫిక్స్ ప్రోడక్ట్ లో ఉన్న వాటిని మనం తీసుకుంటాం. సో 1 into 1. సో ఇక్కడ మనకు 1 అనేది ఉంది, ఇక్కడ 1 అనేది ఉంది. సో 1 into 1. సో 1 into 1 ఎంత మనకి 1 అనేది అవుతుంది. సో మనకు వచ్చేమంటే నెక్స్ట్ 2 ముందున్న ప్రోడక్ట్ అరేలోకి మనకు వచ్చేమంటే 1 అనేది స్టోర్ చేస్తాం ఆ ఇండెక్స్ లో ఓకేనా. సో ఇదిగో మనకు వచ్చేంటే 0 1 2 3 ఓకేనా. సేమ్ లైక్ ఇక్కడ మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకు వచ్చేమంటే 3 ప్లేస్ కి వస్తుంది ఓకే. 3 ప్లేస్ కి వచ్చింది. 3 ప్లేస్ కి ముందున్న ప్రోడక్ట్ అని మనం పైన చేయాలి ఓకేనా. సో కాబట్టి 2 ఇంటూ మనం వచ్చేమంటే ఇక్కడ ఉన్న 1 తో మల్టిప్లై చేస్తాం. సో 2 into 1 ఎంత మనకి 2 అనేది అయింది ఓకేనా. నెక్స్ట్ సేమ్ యాస్టీస్ గా మనకు వచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ మనకి ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అనేది మనం చెక్ చేయాలంటే మనం వచ్చేమంటే 3 ఇంటూ మన యొక్క 2 తో చేస్తే మనకు వచ్చేమంటే 3 to the 6 అనేది. సో మనకి ఫైనల్ గా వచ్చేమంటే మనకి ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అరే అనేది మనకు వచ్చేమంటే 1 1 2 6 అనేది వస్తుంది ఓకేనా. సో మనం వచ్చేమంటే 1 1 2 6 ఓకే. మనకు వచ్చేమంటే 1 1 2 6 అనేది అయింది ఓకే. మనకు వచ్చేమంటే ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అరే అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే సఫిక్స్ ప్రోడక్ట్ అరే కూడా మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి కదా. సేమ్ యాస్టీస్ గా మనకు వచ్చేమంటే సఫిక్స్ ప్రోడక్ట్ అరే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేమంటే బ్యాక్ నుంచి వస్తాం ఓకేనా. ఈసారి ఓకేనా బ్యాక్ నుంచి. సో మనకు వచ్చేమంటే బ్యాక్ నుంచి వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే 4 అనేది ఉంది. 4 కి తర్వాత ఏదైనా ఎలిమెంట్ ఉందా అంటే ఏమీ లేదు. కాబట్టి మనం సఫిక్స్ లో మనం చేయాలంటే బ్యాక్ లో మనం వచ్చేమంటే 4 తర్వాత మనకి ఏది లేదు కాబట్టి డిఫాల్ట్ గా 1 అనేది తీసుకుంటున్నాం ఓకేనా. సో 1 అనేది తీసుకున్నప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జే అనేది ఇక్కడ తీసుకున్నాం ఓకేనా. 1 అనేది తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే దానికి తర్వాత ఏం లేదు కాబట్టి. సో మనకి జే అనేది డిక్రిమెంట్ అయింది. సో జే అనేది ఈ ప్లేస్ కి వచ్చింది. జే అనేది డిక్రిమెంట్ అయినప్పుడు మనకి వచ్చేమంటే జే తర్వాత ఏముంది 4 ఉంది ఓకేనా. 4 మళ్ళీ మనం వచ్చేమంటే దీంతో మనం మల్టిప్లై చేస్తాం. 4 into 1 ఎంత 4. సో సఫిక్స్ ప్రోడక్ట్ లో మనం వచ్చేంటే 4 అనేది స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకి జే అనేది డిక్రిమెంట్ అయింది. జే అనేది డిక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే దీనికి తర్వాత ఉండేది ఏముంది 3 ఉంది ఓకేనా. 3 నెక్స్ట్ మనం దీని ముందు ప్రోడక్ట్ మనం ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. సో దీన్ని మల్టిప్లై చేస్తాం. మనకి 3 into 4 ఎంత 12 ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ జే అనేది డిక్రిమెంట్ అయింది. సో మనకి దీని తర్వాత ఏముంది 2 అనేది ఉంది. మనకి దీని తర్వాత ఉన్న ప్రోడక్ట్ మనం ఫైండ్ చేయాలంటే 2 into 12 తో చేస్తాం ఓకేనా. 2 into 12 చేస్తే మనకి ఏమొస్తుంది 24 అనేది వస్తుంది ఓకేనా. సో ఇలా మనం వచ్చేమంటే ప్రిఫిక్స్ ప్రోడక్ట్ సఫిక్స్ ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.
సో ఇలా మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ సఫిక్స్ ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి వచ్చేమంటే బట్ మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది రాలేదు ఇంకా కన్ఫామ్ గా క్లీన్ గా. ఓకేనా, మనకి అవుట్పుట్ మళ్ళీ ఎలా తీసుకోవాలి? ఓకేనా, అవుట్పుట్ ఎలా అంటే మనకి ఈ యొక్క ప్రిఫిక్స్ ప్రోడక్ట్ సఫిక్స్ ప్రోడక్ట్ ని మనం మల్టిఫై చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సారీ, మనకు వచ్చి ఇక్కడ ఒక 12 అనేది ఉండాలి. 12. ఓకే ఓకే, మనకి అవుట్పుట్. ఓకేనా, అవుట్పుట్ కోసం మనం వచ్చి ఇంకొక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో అవుట్పుట్ అరేలో 1 2 3 4. సో మనకి ఓకే, సో మనకి 6ని 1ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 6 అనేది వస్తుంది. 2ని 4ని మల్టిప్లై చేస్తే మనకి వచ్చి 2 2 జా 8 అనేది వస్తుంది. 12ని 1తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చి 12 అనేది వస్తుంది. 24ని 1తో మల్టిప్లై చేస్తే మనకి వచ్చి 24 అనేది వస్తుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చి మనకి క్లీన్ గా చూస్తే మనకి రావడం అనేది జరిగింది. సో ఇలా మనం వచ్చి ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసుకుని సఫిక్స్ ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేసుకుని మనం వచ్చి మన యొక్క ఫైనల్ అవుట్పుట్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా, సో ఇలా చేస్తే మనకి ఆల్రెడీ మీకు క్లియర్ తెలుసు. మనకి వచ్చి ఇక్కడ ప్రిఫిక్స్ ప్రోడక్ట్ కోసం ఒక అరే, సఫిక్స్ ప్రోడక్ట్ కోసం ఒక అరే, మళ్ళీ మనం ఫైనల్ అవుట్పుట్ కోసం ఇంకొక అరే. సో ఇలా మనం 3 టైమ్స్ మనం లూప్ ని రన్ చేయాలా అంటే అవసరం అనేది లేదు. జస్ట్ మనం వచ్చి ఒకటి మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ని సఫిక్స్ ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేసేదానికి మాత్రం 2 టైమ్స్ లూప్ ని రన్ చేస్తాం. ఓకేనా, సో మనం జస్ట్ ఓన్లీ ఇక్కడ నేను వచ్చి 1 అరే అనేది క్రియేట్ చేసుకుని ఈ అరేలోనే మనం వచ్చి ఫస్ట్ ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ సఫిక్స్ ప్రోడక్ట్ ని మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లో ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఇక్కడ ఆల్రెడీ ప్రిఫిక్స్ ప్రోడక్ట్ లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ సేమ్ యాస్టీస్ గా 6 1తో మల్టిప్లై ఎలా చేస్తాం అలా. సో అలా మల్టిప్లై చేసి దీంట్లోనే మనం వచ్చి మన యొక్క వాల్యూని మోడిఫై చేస్తాం. మోడిఫై చేసి మనం ఫైనల్ గా మనకి వచ్చి మన యొక్క అవుట్పుట్ ని రిటర్న్ అనేది చేస్తాం. సో అంటే మనకి ఇక్కడ నార్మల్ గా వచ్చి 2 లూప్స్ అనేది రన్ చేస్తాం, అంటే 2n టైమ్స్. ఓకేనా, సో నార్మల్ గా మనకు వచ్చి బిగ్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ మనకు వచ్చి 2n అనేది లేదు. మనకి 2n అనేది నార్మల్ గా వచ్చి బిగ్ ఆఫ్ n గానీ కన్సిడర్ అనేది చేస్తారు. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనకి వాళ్ళు అడిగిన విధంగా మనకు వచ్చి బిగ్ ఆఫ్ n. ఓకేనా, సేమ్ మనకి ఇచ్చిన కండిషన్ మనం సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ మనం వచ్చి ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామటికల్ గా రాద్దాం, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్ గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో దీనికోసం నేను వచ్చి ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే, మనకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చి ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, మనకు వచ్చి సేమ్ నేను వచ్చి ఇంట్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. PRODUCT. సో ఎందుకు ప్రోడక్ట్ అరే అంటే నార్మల్ గా మనకు సఫిక్స్ అరే ప్రిఫిక్స్ అరే అనేది క్రియేట్, బట్ మనం వచ్చి సఫిక్స్ ని ప్రిఫిక్స్ ని మనం ఒకే అరేలో మనం వచ్చి మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్ గా ప్రోడక్ట్ అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ న్యూ ఇంట్ ఆఫ్ నంబర్స్ డాట్ లెంత్. ఓకే, మనకు వచ్చి ఫైనల్ గా మనం మన యొక్క ప్రోడక్ట్ అరేని రిటర్న్ చేసేద్దాం. సో ప్రోడక్ట్ అరేని రిటర్న్ చేసినాం. సో ఇక్కడ మనకు వచ్చి ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు, ఓకే మనకు వచ్చి నార్మల్ గా మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఐ అనేది ఇక్కడ ఉంది. దీనికి ముందు మనకి ఏమి ప్రోడక్ట్స్ అనేది లేదు కాబట్టి ప్రిఫిక్స్ ప్రోడక్ట్. సో మనం డైరెక్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ జీరోలో మనం వచ్చి 1 ని స్టోర్ చేసేస్తాం. ఓకేనా, సో మనం మళ్ళీ మనకు వచ్చి ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం వచ్చి 2 ప్లేస్ కి వస్తుంది. సో 2 ప్లేస్ కి వచ్చినప్పుడు మన యొక్క దాని యొక్క ఇండెక్స్ ఎంత 1. ఓకేనా, 1 నుంచి మనం చెక్ చేస్తాం. ఐ లెస్ దెన్ నంబర్ డాట్ లెంత్ న్యూ ఎంఎస్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ నంబర్ డాట్ లెంత్. ఓకేనా, ఐ ప్లస్ ప్లస్ అనేది చేసినాం. సో ఇప్పుడు మనం వచ్చి మనకి ఇక్కడ మనకి ఒక ప్రోడక్ట్ అరే అనేది మనం క్రియేట్ చేసినాం. సో ఇందులో మనకి ఫస్ట్ టైం మనకి ఏం క్రియేట్ అవుతుంది అంటే మనకి వచ్చి మన యొక్క ప్రిఫిక్స్ అరే యొక్క వాల్యూస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రిఫిక్స్ అరే వాల్యూ అంటే మనకి ఫస్ట్ 1 అనేది మనం ఆల్రెడీ స్టోర్ చేసినాం. 0 0 0 అనేది ఉంటుంది, ఎందుకంటే మనకి 4 సైజ్ మనం అరే అనేది తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకి వచ్చి 1 అనేది ఆల్రెడీ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనకి వచ్చి ప్రిఫిక్స్ ఇప్పుడు ఐ అనేది మనకి వచ్చి 2 ప్లేస్కి వెళ్ళింది. 2 ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 into 1 చేస్తాం. అంటే ఇది వచ్చి మనకి ఏమి ఇక్కడ నంబర్స్ ఆఫ్ ఐ మైనస్ 1. ఓకేనా, ఐ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ప్లేస్ లో ఉంది. బట్ మనకి కావాల్సింది ఐ మైనస్ 1 ప్లేస్ లో ఉంది. ప్లస్ మనకి వచ్చి అంటే ఇంటూ మనకి ఏమొచ్చి ప్రోడక్ట్ ఆఫ్ ఐ మైనస్ 1. ఓకేనా,
సో ఇప్పుడు మనకు వచ్చేవంటే ప్రోడక్ట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు మనం వచ్చేవంటే ప్రోడక్ట్ ఆఫ్ ఐ మైనస్ 1 ఇంటూ నంబర్స్ ఆఫ్ ఐ మైనస్ 1 అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చేవంటే ఐ అనేది ఇక్కడికి వచ్చింది కదా 2 ప్లేస్ కి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐ మైనస్ 1 అంటే మనకి ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. సో మనకు 1 అనేది చేంజ్ అయింది. మళ్ళీ మనకు వచ్చేవంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి మళ్ళీ ఏమవుతుంది, మనం ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అని మనం ఫైండ్ చేయాలంటే 2 ఇంటూ 1 చేస్తాం. 2 ఇంటూ 1 చేస్తే మనకి ఎంత 2 అవుతుంది. సేమ్ మళ్ళీ మనకి వచ్చేవంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ దాని యొక్క ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అని మనం ఫైండ్ చేయాలంటే మనకు వచ్చేవంటే 3 ఇంటూ 2 ఎంత 3 2 6 అనేది మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి వాల్యూస్ అనేది లేదు కాబట్టి ఈ లూప్ అనేది క్లోజ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అరేలో మనకి ఎగ్జాంపుల్ మనం ప్రోడక్ట్ అరేలో స్టోర్ చేస్తాం. బట్ ఇది వచ్చి మనకు వచ్చేవంటే ప్రిఫిక్స్ అరే PREFX ప్రిఫిక్స్ అరే. ఓకేనా, ఈ ప్రిఫిక్స్ అరేలో మనకు ఏముంది 1 1 2 6 అనేది ఉంది. సేమ్ నేను ఇక్కడ డయాగ్రామాటికల్ గా మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినానో అదే విధంగా మనకు వచ్చేవంటే 1 1 2 6 అనేది రావడం జరిగింది. ఓకేనా, సో మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేవంటే సఫిక్స్ కోసం మనం ఇంకొక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. బట్ ఇది మనం లాస్ట్ నుంచి చేస్తాం కదా. సో కాబట్టి నేను వచ్చేవంటే ఇంట్ j ఈక్వల్ టు నంబర్స్ డాట్ లెంత్ -1 అనేది తీసుకుంటున్నా. j గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 j మైనస్ అనేది చేస్తున్నా. ఓకే, సో మనకి లాస్ట్ లో మనకు వచ్చి మీకు ఆల్రెడీ మనకి క్లియర్ గా తెలుసు, మనకి లాస్ట్ 4 అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ j అనేది ఈ ప్లేస్ లో ఉంది అనుకుందాం. ఓకేనా, దీనికి తర్వాత మనకి ఏదైనా వాల్యూస్ అనేది ఉందంటే లేదు, అంటే సఫిక్స్ లో ఏం వాల్యూస్ లేదు కాబట్టి సఫిక్స్ లో నేను వచ్చేమంటే ఇంట్ నమ్ అంటే SUF. ఓకేనా, సఫిక్స్ ని స్టోర్ చేసుకునే దానికోసం వచ్చేమంటే SUF అనేది ఒక S అనేది తీసుకుందాం. ఓకేనా, సఫిక్స్. ఓకేనా, సఫిక్స్. ఓకేనా, సఫిక్స్ ని షార్ట్ కట్ లో SFX అనేది కన్సిడర్ చేస్తున్నా. సో SFX లో మనం వచ్చేమంటే 1 అనేది స్టోర్ చేస్తున్నా. ఓకేనా, సఫిక్స్ లో. ఓకేనా, సఫిక్స్ లో నేను వచ్చేమంటే 1 అనేది స్టోర్ చేస్తున్నా. సో ఈ 1 అనేది ఎందుకంటే మనకి ఇప్పుడు నార్మల్ గా మనకి దీనికి ముందు మనం డిఫాల్ట్ గా మనం ఇక్కడ వచ్చి 1 అనేది తీసుకున్నాం. సేమ్ లైక్ మనకు వచ్చేమంటే సఫిక్స్ లో స్టోర్ చేసుకునే దానికోసం 1 అనేది తీసుకుంటున్నాం. సో ఈ వాల్యూని మనకి చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ మనం ఒక సేమ్ మనకి ఒక అరేలో మనం తీసుకునే విధంగా మనం కన్సిడర్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు వచ్చి అంటే 0 1 అనేది ఉంది. ఓకే, సఫిక్స్ అరేగా కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఏమంటే నేను ఎక్కడ స్టోర్ అనేది చేయలేదు, జస్ట్ మనకు వచ్చి ఈ వాల్యూని మనం సఫిక్స్ అరేగా మోడిఫై చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు నాకు వచ్చి అంటే ఇక్కడ 1 అనేది తీసుకున్నా ఎగ్జాంపుల్ కి. ఓకేనా, సో ఇక్కడ 1 అనేది తీసుకున్నా. సో నాకు వచ్చేమంటే ఇప్పుడు నేను ఇక్కడ సఫిక్స్ అరేలో మనం ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ. ఓకేనా, సో సఫిక్స్ అరేలో ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనకు వచ్చేమంటే మనం ప్రోడక్ట్ అరేలో మనం ఫైనల్ ఆన్సర్ ని మనం స్టోర్ చేస్తున్నాం. ఫైనల్ ఆన్సర్ ఎంత మనకి 6 అనేది. సో ఎలా స్టోర్ చేస్తున్నాం. ఓకేనా, ఎలా స్టోర్ చేస్తున్నాం అంటే మనకి సఫిక్స్ లో మనకి ఆల్రెడీ ఇక్కడ 1 అనేది ఉంది. 1 ఇంటూ 6 చేస్తే ఏముంది, మనకి 1 ఇంటూ 6 చేస్తే ఆటోమేటిక్ గా మనకి వచ్చేమంటే మన యొక్క ప్రోడక్ట్ కావాల్సిన వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా ఫైనల్ ఆన్సర్ లో యొక్క. సో కాబట్టి నేను వచ్చేమంటే ఇంట్ మనకి ప్రోడక్ట్ అరే కాబట్టి ప్రోడక్ట్ ఈక్వల్ మనకి నంబర్స్ ఆఫ్ j. ఓకేనా, ఇంటూ ఏం చేయాలి నేను ఇక్కడ మన యొక్క ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ j. సో ప్రోడక్ట్ ఆఫ్ j అంటే మనకి 6. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ మనం ఏం చేయాలంటే సఫిక్స్. ఓకే, సఫిక్స్ అంటే మనకి 1. సో దాన్ని నేను ఇక్కడ వచ్చేమంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసిన కాబట్టి ఈ వేరియబుల్ ని తీసుకుంటున్నా SFX. ఓకేనా, సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఇందులో మనకి ప్రోడక్ట్ లో మనకు వచ్చేమంటే 6 అనేది ఉంది. 6 ఇంటూ 1 చేసింది కాబట్టి 6 అనేది ఉంది. సో ఈ 6 అనేది మనకు వచ్చేమంటే ఫైనల్ ఆన్సర్ కాబట్టి మనం ప్రోడక్ట్ ఆఫ్ ఐ అంటే మనకి ఇక్కడ j తీసుకున్నాం కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ j ఈక్వల్ టు p అనేది స్టోర్ చేస్తున్నాం. ఓకే, బట్ మనకి ఇక్కడ సఫిక్స్ లో మనకి వచ్చేమంటే నెక్స్ట్ వాల్యూ కావాలి. ఇక్కడ 4 అంటే ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత వాల్యూ. ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత వాల్యూ ఏముంటది ఇక్కడ సఫిక్స్ లో మనకు వచ్చేమంటే 4 అనేది ఉంటుంది. సో ఈ 4 అనేది కావాలి. ఓకేనా, సో 4 అనేది కావాలి కాబట్టి మనం వచ్చేమంటే ఇక్కడ నంబర్స్ అంటే ఇక్కడ మనకి వచ్చేమంటే j అనేది ఎక్కడ ఉంది 4 దగ్గర ఉంది 4. ఓకేనా, 4 ని మనం ఏమంటే SFX లో. ఓకేనా, సఫిక్స్ లో SFX ఈక్వల్ టు SFX ఇంటూ మనం వచ్చేయంటే నంబర్స్ ఆఫ్ j అనేది చేస్తున్నాం.
సో నంబర్స్ ఆఫ్ జే చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే 4 ఇంటూ 1 ఎంత 4. సో మనకి ఇక్కడ వచ్చి 1 ప్లేస్ 1 వచ్చి 4 గా అప్డేట్ అయిపోయింది. సో ఈ 4 అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఏదంటే మనకి ఇక్కడ 4 నుంచి వచ్చింది కదా మనకి. బట్ మనం ఎక్కడ స్టోర్ చేయలేదు. బట్ కన్సిడర్ చేస్తుంది ఇక్కడ. ఇది వచ్చి మనకి వచ్చేటి సఫిక్స్ అరేగా. SUFFIX సఫిక్స్. ఓకేనా? ఓకేనా? సఫిక్స్ అరేగా. ఎందుకంటే మనకి జస్ట్ ఒక వేరియబుల్‌ని దీనన్ని మనం మేనేజ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నెక్స్ట్ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే జే అనేది డిక్రిమెంట్ అయింది. జే అనేది ఈ ప్లేస్‌కొస్తుంది. ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే జే యొక్క మనకొచ్చేమంటే సఫిక్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సఫిక్స్ అరే. జే యొక్క సఫిక్స్ అరే మనం ఫైండ్ అంటే 4. మళ్ళీ మనకొచ్చేంటే దాని ముందున్న 1 వాల్యూ. మళ్ళీ ఆల్రెడీ మనం వచ్చేంటే 4 ఇంటూ 1 అనేది చేసేసినాం ఇక్కడ. సో కాబట్టి మనం వచ్చేమంటే మనకి ఆల్రెడీ మనకి సఫిక్స్‌లో మనకు కావాల్సిన 4 అనేది ఉంది ఇక్కడ. 4ని మనం వచ్చేమంటే మన యొక్క ప్రిఫిక్స్‌లో ఉండేదాన్ని మల్టిప్లై చేస్తాం. 4 ఇంటూ 2. 4 ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తది ఇక్కడ 8 అనేది వస్తుంది. సో ఈ 8ని నేను వచ్చేమంటే మన యొక్క ప్రొడక్ట్ ఆఫ్ పి అంటే మన యొక్క మెయిన్ ప్రొడక్ట్ అరేలో ఓకేనా? మెయిన్ ప్రొడక్ట్ అరేలో నార్మల్‌గా దీనికి ముందు ఏముండింది 1, 1, 2, 6 అనేది ఉండింది. ఓకేనా? ఏదంటే ఇది ఫస్ట్ వచ్చి మనం స్టోర్ చేసుకొని వచ్చి ప్రిఫిక్స్ వాల్యూ స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రిఫిక్స్ వాల్యూ మనం వచ్చేమంటే 8 అనేది దాన్ని స్టోర్ చేస్తాం. 4 ఇంటూ 2. సో మనకి వచ్చేమంటే ఇది వచ్చి మనకి 8 గా చేంజ్ అయిపోయింది. సేమ్ మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ సేమ్ మనకు వచ్చేమంటే 4 అనేది ఉంది ఇప్పుడు సఫిక్స్ లో. 4 ఇంటూ మనకు వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ జే అంటే మనకి 3ని చేస్తాం. 4 ఇంటూ 3 ఎంత 4 3 జా 12. సో మనకు వచ్చేమంటే ఇక్కడ 12 అనేది చేంజ్ అయింది. సో 12. సో ఇక్కడ మనకి 12 అనేది చేంజ్ అయింది కాబట్టి 12 వాల్యూని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ జే అనేది డిక్రిమెంట్ అయింది. జే డిక్రిమెంట్ అయింది 2 ప్లేస్కి వచ్చింది. ఓకేనా? 2 ప్లేస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఓకే నెక్స్ట్ ఏముంది ప్రోడక్ట్ ఆఫ్ జే. ప్రోడక్ట్ ఆఫ్ జే ఏముంది ఇక్కడ 1 అనేది ఉంది. ఓకే ఎందుకంటే మనకి 1 ఇండెక్స్ లో ఉన్నాము ఇప్పుడు. 1 ఇంటూ ఎస్ఎఫ్ఎక్స్. ఎస్ఎఫ్ఎక్స్ లో ఏముంది 12 అనేది ఉంది. 1 ఇంటూ 12 ఎంత మనకి 12 అనేది అవుతుంది. సో సేమ్ నేను వచ్చేటి 12 ని మన యొక్క ప్రోడక్ట్ అరేలో స్టోర్ చేస్తున్నాం. మళ్ళీ మనకు వచ్చేంటే ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ సఫిక్స్ లో మనకు వచ్చేంటే 12 ఆల్రెడీ 12 ఉంది. 12 ఇంటూ నంబర్స్ ఆఫ్ జే. నంబర్స్ ఆఫ్ జే ఏముంది 2 ఉంది. 12 ఇంటూ 2 ఏమవుతుంది 24 అనేది అవుతుంది. ఓకేనా? 24 అనేది అయింది. సో సేమ్ మనకి వచ్చిన వాల్యూని 24 ని ఇక్కడ అప్డేట్ చేసేస్తున్నాం. ఓకేనా? 24 అనేది. సో మళ్ళీ మనకు వచ్చేమంటే జే అనేది డిక్రిమెంట్ అయింది కాబట్టి జే అనేది ఈ ప్లేస్కి వస్తుంది. ఓకేనా? జే అనేది ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే సేమ్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ జే. ప్రోడక్ట్ ఆఫ్ జే అనేది సేమ్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ ప్రిఫిక్స్ లో ఉండేది వచ్చి మనకు వచ్చేమంటే అరే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది 1 అనేది 1 ఇంటూ మనకు వచ్చేమంటే ఎస్ఎఫ్ఎక్స్. 1 ఇంటూ ఎస్ఎఫ్ఎక్స్ ఏమైంది 24 అనేది. సో 24 అనేది మనకి ఆటోమేటిక్ గా మనకు వచ్చేమంటే ఇక్కడ అప్డేట్ అనేది చేసేస్తాం. సో మనకి ఇక్కడ 24 అనేది అప్డేట్ అయిపోయింది. సో 24 అనేది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేంటే దీంట్లో మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా? 24 ఇంటూ 1. 24 ఇంటూ 1 ఎంత 24 అవుతుంది. సో మనం మళ్ళీ వచ్చినప్పుడు మన దగ్గర వచ్చేమంటే ఐ మైనస్ మైనస్ అయితే మనకి ఏం లేదు కాబట్టి సో మనకి ఫైనల్ గా అవుట్పుట్ అంటే మనకి ప్రోడక్ట్ లో మనకు వచ్చేమంటే 24 12 86 అనేది ఉంటుంది. సేమ్ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్ గా జస్ట్ మనం వచ్చేమంటే 2 లూప్ ని రన్ అనేది చేస్తున్నాం. ఒకటి వచ్చి మనకు వచ్చేమంటే ప్రిఫిక్స్ కోసం, ఇంకోటి వచ్చి సఫిక్స్ ప్లస్ మనం వచ్చేమంటే ప్రిఫిక్స్ సఫిక్స్ ని మనం వచ్చేమంటే మల్టిప్లై చేసేస్తున్నాం ఫైనల్ అవుట్పుట్ కోసం. ఓకేనా? ఇలా సాల్వ్ చేసుకునేది మనకి ఇక్కడ వచ్చి మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది ఉంటే మనకి బిగ్ O ఆఫ్ n. సో నార్మల్ గా మనకి ఇక్కడ 2 టైమ్స్ అనేది లూప్ ని రన్ చేస్తాం n టైమ్స్ అనేది. బట్ ఏమంటే మనకి బిగ్ O ఆఫ్ టైం కాంప్లెక్సిటీలో మనకు వచ్చేమంటే 2n ని మనం నార్మల్ గా వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n గాని కన్సిడర్ అనేది చేస్తాం. సో బిగ్ O ఆఫ్ n మనకి మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకు వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n. ఏదైతే మనకి ఇక్కడ జస్ట్ మనం ఒక అరే అనేది డిక్లేర్ అనేది చేస్తాం. దాంట్లో మనం n టైం వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం. మళ్ళీ అరే రిటర్న్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకు వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీలో బిగ్ O ఆఫ్ n. ఓకేనా? సో దీన్ని సేవ్ అనేది చేస్తున్నా, మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. సో మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్స్టాండ్ అయింది అనుకుంటా. సో జస్ట్ మనం ఈ కమెంట్స్ అనేది తీసేసి మనం మన యొక్క లీడ్ కోడ్ లో మనం పేస్ట్ అనేది చేద్దాం సేమ్ లాజిక్ ని. Ctrl+C. ఓకే మనకు వచ్చేంటే ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ సెల్ఫ్. ఓకే Ctrl V.
ఓకే. మనం వచ్చి రన్ అనేది చేద్దాం. మనకి ఫస్ట్ శాంపుల్ టెస్ట్ కేస్ పాస్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. సో మనకేమంటే ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ పాస్ అయినాయి. మళ్ళీ మనం మొత్తం టెస్ట్ కేస్ అనేది చెక్ చేద్దాం. సో సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మనకి ఇక్కడ క్లీన్‌గా చూడొచ్చు. మన యొక్క ప్రోగ్రామ్ అనేది నియర్‌గా 89% మెంబర్స్‌ని ఆల్రెడీ ఎవరైతే కోడ్ రాసింటారో వాళ్ళని బీట్ అనేది చేసింది. సో ఇలా మనం వచ్చామంటే సింపుల్‌గా మనం వచ్చామంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్‌లో మన యొక్క ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ప్లస్ మనకొచ్చామంటే మనం డివిజన్ ఆపరేషన్ అనేది మనం ఇక్కడ యూజ్ అనేది చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం వచ్చామంటే సేమ్ ఇక్కడ మనం డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఒక ప్రిఫిక్స్, ఒక సఫిక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బట్ ఏమంటే ఆ సఫిక్స్ అరే కోసం మనం ఒక న్యూ అరే క్రియేట్ చేయకుండా ఒక వేరియబుల్ అనేది యూజ్ చేసుకొని ఆ వేరియబుల్‌లోనే మనం వచ్చామంటే దాన్ని మేనేజ్ అనేది చేస్తున్నాం. ప్లస్ మనకొచ్చామంటే ఆల్రెడీ ప్రిఫిక్స్‌లో ఉన్నదాన్ని మనం వచ్చామంటే ఈ సఫిక్స్‌లో వచ్చే వాల్యూతో మల్టిప్లై చేసి మనకి ఫైనల్ అవుట్‌పుట్ అనేది సేమ్ అరేలోనే స్టోర్ అనేది చేసేస్తున్నాం. ఓకేనా? సో ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.